నమస్తే, వెల్కమ్ టు పంచతంత్ర. నేను శ్రీకాంత్. సో పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఒక్క దీదీని గద్దె దింపడానికి 19 రాష్ట్రాలు ఏకమయ్యాయి నన్ను ఢీకొట్టడానికి అని చెప్పేసి దీదీ చాలా ఫైర్ అవుతున్నారు. మరి వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది భారతీయ జనతా పార్టీది? సంకల్ప యాత్ర పేరుతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పైన చర్చలు జరుగుతున్నాయి. బెంగాలీలు ఎటువైపు ఉండబోతున్నారు? తృణమూల్ కాంగ్రెస్ ఓటును ఒడిసి పట్టుకునేటువంటి పరిస్థితులు బీజేపీకి ఉందా? మహిళలు, యువతను, జెన్జీని ఆకర్షించడంతో పాటు బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసినటువంటి హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. చొరబాట్లపై ఉక్కుపాదం ఒకటి, మహిళలకు పెద్దపీట ఒకటి, యువతకు ఉపాధి కల్పిస్తామని, బెంగాలీ సంస్కృతి పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వంతొచ్చిందా? కాంగ్రెస్ 20 ఏళ్లుగా, వామపక్షాలు 34 ఏళ్ళు, మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయినా అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఆనాడు జ్యోతి బసు ప్రభుత్వం నుంచి మొదలు ఇప్పటి దీదీ ప్రభుత్వం వరకు అందరూ కూడా అలా గట్టిగా స్ట్రాంగ్గా కూర్చుంటారు ప్రభుత్వాలపైన. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఇక 15 నుంచి 30 సంవత్సరాల పాటు పరిపాలన చేయొచ్చు అన్నటువంటి ఉదాహరణలు గతంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ, వామపక్షాల విషయంలో కానీ, ఇప్పుడున్నటువంటి దీదీ విషయంలో కానీ. దీదీ గెలిస్తే 4వసారి. బట్ దీదీని ఓడించడానికి 12 రాష్ట్రాలు ఏకమయ్యాయని చెప్పేసి దీదీ అంటున్నారు. బట్ అదే దీదీ పశ్చిమ బెంగాల్లో గెలిస్తే మాత్రం ఢిల్లీకి బాట వేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ చెప్పింది. గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీదీ చెప్తోంది. బీజేపీకి టైం వచ్చిందా? దీదీని ఎట్లా ఢీకొట్టబోతున్నారు? మాట్లాడదాం. దుగ్గరాజు శ్రీనివాస్ గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో 2 అంశాలు. గెలిస్తే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక్క అడుగు దూరంలో ఉంది గతంలో. ఈసారి గెలిస్తే మాత్రం అధికారంలోకి వస్తుంది. అదే దీదీ గెలిస్తే మాత్రం ఢిల్లీ కూసాలు కదిలిస్తామని చెప్పేసి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ పోటాపోటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? అంటే పోటీ బాగా తీవ్రమైందండి. సో గతంలో కన్నా కూడా భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి బెంగాల్ మీద పెట్టింది కాబట్టి పోటీని చాలా తీవ్రం చేసుకుంటూ వెళ్ళారు. తీవ్రంగా అయింది కూడా. సో అక్కడ పనిచేసేటువంటి తెలుగు మూలాలు ఉన్నటువంటి కేంద్ర అధికారులు చెప్పేది కూడా ఇదే చెప్తున్నారు. ఇంతకు ముందులాగా లేదండి, ఈసారి చాలా తీవ్రంగా ఉంటుంది పోటీ, చాలా తక్కువ శాతం ఎవరు గెలిచినా కూడా అంటున్నారు అక్కడ నుంచి ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అడిగినప్పుడు. సో కాబట్టి ఇప్పుడు పోయినసారి 100కి పైన వస్తాయనుకున్నటువంటి బీజేపీ 99 దగ్గర 97 దగ్గర ఆగిపోయింది. తర్వాత దీదీ దాదాపు 200 పైన గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఆవిడ నాకు 200కు తగ్గవు అనేటువంటి ధీమాతోనే ఉంది. కానీ ఈసారి అంత సులభం కాదు అనిపిస్తోందండి దీదీకి. సో అక్కడ ఎవరికైనా సరే మొత్తం 292-94 సీట్లు ఉన్నప్పుడు దాదాపు 150 సీట్లు ఒక సింపుల్ మెజారిటీకి కావాలండి. ఈ సింపుల్ మెజారిటీ దాటి దీదీ కనుక ఇంకొంచెం పెంచుకో 170 సీట్ల దాకా వెళ్ళింది అనుకోండి, అయినా సరే ఆవిడ గవర్నమెంట్ నిలవదండి ఆ తర్వాత. కాబట్టి ఆవిడ నిజంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాస్తవానికి దీదీ విషయంలో చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఏంటంటే గతంలో వామపక్షాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునేదో ప్రతి అంశాన్ని కూడా కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునేది సంస్థాగతంగా. సో టీఎంసీ విషయంలో కూడా మమతా బెనర్జీ అట్లాగే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ లాంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎప్పుడు బెంగాలీలను అర్థం చేసుకోదు అన్నది ప్రధానంగా బెంగాలీల మనసుల్లో ఎప్పటికీ నాటుకుపోయి ఉంటుంది. అట్లాంటి ఢిల్లీని బెంగాల్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ సెంటిమెంట్, ప్రాంతీయ సెంటిమెంట్ లాగా అనిపిస్తోంది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు ఒకలాంటివేనండి. భాషాపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి సెంటిమెంట్ బాగా అధికంగా ఉన్న రాష్ట్రాలు రెండు కూడా. సో భాషాభిమానం చాలా ఎక్కువ బెంగాలీలకి. తమిళియన్స్ కూడా అంతే, భాషాభిమానం చాలా ఎక్కువ. సో తమ భాషని కానీ తమ సంస్కృతిని కానీ ఎవరు ఏ మాట అన్నా కూడా, ఒక చిన్న మాట పొరపాటునన్నా కూడా భరించలేరు. దాన్ని ఒక తీవ్రమైన అంశంగా తీసుకొని రాజకీయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో
2011 దాకా అధికారంలో ఉన్నటువంటి సిపిఎం ఆధ్వర్యంలోని వామపక్షం మీరు చెప్పినట్టుగా కార్యకర్తలందరినీ సంప్రదింపులు చేసే నిర్ణయాలు తీసుకొని ఉంటే ఉమ్, వామపక్షం ఓడిపోవడానికి అవకాశం లేదండి. ఉమ్, సో వామపక్షం ఎందుకు ఓడిపోయింది ఆ రోజు? ఉమ్, వాళ్ళకి కోరు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ కోరు బ్యాంక్ రైతులండి, ఉమ్, రైతు కూలీలు. ఎందుకంటే వాళ్ళ కోసమే వాళ్ళు కృషి చేశారు, ఉమ్, భూ సంస్కరణ తీసుకొచ్చారు. ఉమ్, కానీ ఎప్పుడైతే అంతా అయిపోయిన తర్వాత ఈ భూ సంస్కరణల వల్ల కొత్తగా ఉద్యోగాలు రావటం తగ్గిపోయాయి, ఆగిపోయాయి అనిపించి ఉమ్. పారిశ్రామికీకరణ గురించి ఆలోచించి వాళ్ళు ఈ టాటాలతో మాట్లాడుకొని ఈ చిన్న కారు అనేటువంటి నానో కారు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది మొదలెట్టగానే రైతులు తిరుగుబాటు చేశారు. సార్ అంటే వీటితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నాకు కనిపిస్తోంది. గతంలో 1990లో జ్యోతిబస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు అందరూ కూడా ర్యాలీగా రోడ్ల మీదకి వచ్చేసారు. సో ర్యాలీగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని ముందు పెట్టి నాయకురాలుగా అప్పచెప్పి సో ఒక భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ చాలా కాలం పాటు కొనసాగింది. సో అక్కడి నుంచి మమతా బెనర్జీ పొలిటికల్ అగ్రెసివ్నెస్ చాలా క్రియాశీలకంగా మారిందని చెప్పాలి. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆమె నాయకురాలని చెప్పేసి. అండ్ నేనేమంటున్నా అంటే అట్లాంటి ఒక స్ట్రీట్ ఫైట్లో దీది నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అట్లాంటి స్కోప్ ఉందా? ఇక్కడ ఎటు చూసిన పాలిటిక్సే తప్ప దీదీని ఢీ కొట్టడానికి జనాల్లోకి వెళ్ళడానికి పెద్దగా ఏం అంశాలు ఏం కనిపించట్లేదు కదా. భారతీయ జనతా పార్టీకి పెద్ద లోపం వల్ల కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు అనేవాళ్ళు లేకపోవడం అండి. సో బీజేపీకి దీదీని ఢీ కొనగలిగినటువంటి రాష్ట్ర స్థాయి బెంగాలీ నాయకుడు లేడండి. అదేవిధంగా ఒకవేళ బెంగాల్ నుంచి గెలిచి కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా దీదీ స్థాయిలో పోరాట వీరులు కాదండి. సో స్ట్రీట్ ఫైట్ అనేటువంటి చేయటంలో ఆవిడకి ఉన్నటువంటి నైపుణ్యం కానివ్వండి, ఆ పోరాట పటిమ కానీ బెంగాల్ బీజేపీ నాయకుల్లో లోపించింది లేదు. సో రాష్ట్రమంతా కూడా తెలిసినటువంటి నాయకుడు ఒక సువేంద్ర అధికారి తప్పించేసి ఎవరూ పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి దీదీని ఎదుర్కోవడానికి నాయకత్వం అనేది సాధ్యం కాదండి. అలా కనుక వచ్చినప్పుడు ఇదిగో ఇతను మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మాకు దీదీనే కావాలి అంటారు బెంగాలీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే 15 సంవత్సరాలుగా ఆవిడ పాలన చూశారు. ఆవిడకి ఏదో ఒకటి బెంగాలీలకి చేయాలనే తపన ఉంది. బెంగాల్ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళేటువంటి రాజకీయంగా. సో మేము బెంగాలీ వాళ్ళమే, గతంలో స్వాతంత్ర పోరాట సమయంలో మేమే నాయకత్వం వహించాం, ఇప్పుడు కూడా మేమే నాయకత్వం వహిస్తామనేటువంటి ఆ ధైర్యంతో దీదీ మాట్లాడగలుగుతోందంటే ఆవిడకు ఉన్నటువంటి పోరాట పటిమే అండి. సో మీరు చెప్పినటువంటి 90లకు ముందు నుంచి కూడా 84 నుంచి కూడా ఆవిడ స్ట్రీట్ ఫైటర్ అండి. ఎవరిని లెక్క చేసేది లేదు. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ ఏదన్నా చెప్పాలని చూసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా తను ఫైట్ చేసిందండి. అలా చేయబట్టే ఎన్నికల్లో పెద్ద సిపిఎం లీడర్ని ఓడించి ఆవిడ గెలవగలిగింది. ఆ ఎన్నికలు పెద్ద సంచలనం అయిపోయాయి. అవునవును, ఆల్మోస్ట్ 34 ఏళ్ల లెఫ్ట్ ప్రభుత్వాన్ని గూలగొట్టి అధికారంలోకి రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. బట్ అంతటి పవర్ఫుల్ దీది అప్రఖ్యాతంగా 3 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సారీ, మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు దీదీని తట్టుకోవాలంటే ఏకంగా మోడీ, అమిత్ షా అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో అట్లాంటి దీదీ విషయంలో ఎట్లాంటి వ్యూహాలు పనిచేయాలంటే ఒక పార్టీ బేస్ క్యాడర్ నిర్మించుకుంటోందా? గత ఎన్నికల్లో బీజేపీ నిర్మించుకుందా? ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా? బీజేపీ క్యాడర్ నిర్మాణం చేసుకుంటోంది, కానీ వాళ్ళ నాయకత్వం స్థిరంగా లేదండి. అంటే నాయకుల్లో చాలా మంది చివరి దశలో కూడా తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. నిన్న మొన్న కూడా కొంతమంది మారినట్టుగా ఉంది. సో కింద క్యాడర్ ఇష్టపడి మార్పు కోరుకుంటున్నప్పటికీ కూడా, ఒకవేళ మార్పు చూద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా, మేము గెలుస్తాము అనే నమ్మకం బీజేపీ బెంగాలీకి ఇవ్వలేకపోతుంది. మేము గెలిచి తీరుతామని ఎంతసేపటికి మోడీ, అమిత్ షా లాంటి కేంద్ర నాయకులు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు మాత్రమే కదులుతోంది. కానీ పార్టీ అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉండి మేము నడుపుతామనేటువంటి వాళ్ళు పెద్దగా కదిలించలేకపోతున్నారండి. అవును. సో ఈ లోపం వాళ్ళు చక్కదిద్దుకోవటం అనేటువంటి అవసరం. రెండోది, సాంస్కృతిక పరంగా, భాషాపరంగా వచ్చినప్పుడు దీనికి తప్పనిసరిగా అడ్వాంటేజ్ ఉందండి. సో ఆవిడ బెంగాలీలో మాట్లాడుతుంది, బెంగాలీలతో నేరుగా ఆ భాషలో కమ్యూనికేట్ చేయగలదు. వాళ్ళకు సంబంధించినటువంటి కథలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఉదాహరణలు కానీ దీది ఇచ్చినట్టుగా అమిత్ షా కానీ మోడీ కానీ ఎంతసేపటికి హిందీలో మాట్లాడాలి.
హిందీ వాళ్ళకి అర్థం కాదని కాదు, అవును. అయినా సరే సొంత భాషలో అవతల వాడు చెప్తుంటే ఉండే ఉత్సాహం ఉమ్, ఓటర్లో రావడం అనేటువంటి హిందీ ద్వారా కష్టం. ఎందుకంటే ఒకవైపు బెంగాలీ ఆత్మగౌరవం అనేటువంటిది మహిళని ఒంటరి మహిళలను చేసి పెద్ద మొత్తం 17-18 రాష్ట్రాల నాయకులు, ఒక ప్రధాని, ఒక హోంమంత్రి అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి ఓటీఎంలో నిలబెడుతున్నారు, ఓడించాలని చూస్తున్నారు అని చెప్పే డైలాగులు కానివ్వండి, ఇవి జనంలోకి బాగానే వెళ్తున్నాయండి. ఉమ్, నేను ఒంటరిదాన్ని అయ్యాను, ఒంటరి పోరాటం చేస్తున్నాను అనేటువంటిది కూడా. ఎందుకంటే నిజంగానే ఒంటరైంది ఆవిడతో పాటు ఐఎన్డీఏలో ఉన్న నాయకులు కూడా ఎవరు ఆవిడ సహాయంగా వెళ్ళట్లేదు. ఉమ్, సో నిజానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు నిన్న, ఆవిడ మొత్తం పాడు చేస్తోంది బెంగాలీ సంస్కృతిని, బీజేపీని లోపలికి రానిచ్చింది ఆవిడే, బీజేపీ పెరగడానికి కారణం ఆవిడే, రేపు మాపో బీజేపీకి ఒప్పజెప్పేది కూడా ఆవిడే అంటున్నాడు ఆయన, కాంగ్రెస్ ఆయన. అవును. సో కాంగ్రెస్ నాయకులే ఇలా అంటుంటే నిజంగానే ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒక సాధారణ బెంగాలీ ఓటర్కి ఏమనిపిస్తుంది, నిజమే మా నాయకురాలని అన్యాయం చేస్తున్నారు, ఆవిడ దాన్ని ఒక్కదాన్ని చేసి ఒక అభిమన్యుడు లాంటి అభిమన్యుడు లాంటి ఆవిడని అందరూ కలిసి చుట్టూ చేసి దాడి చేస్తున్నారు అనే ఫీలింగ్ బెంగాల్లోకి తీసుకెళ్ళగలిగింది ఆవిడ. తీసుకెళ్ళగలిగిన ప్రజలు కూడా వచ్చింది. మీరు చాలా మంచి మాట అన్నారు, మహిళా అభిమన్యుడు అన్నటువంటి పదాన్ని చాలా బాగా వివరించారు. అయితే ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇంకొకటి బెంగాల్లో అటు ప్రభుత్వాలైనా కానీ చాలా కాలం పాటు నాటుకుపోయి ఉంటాయి. వామపక్షాలు అయితేనేవి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీని అయితేనేవి, ఆ తర్వాత టీఎంసీ పార్టీ అయితేనేవి, నెక్స్ట్ ఏం ప్రభుత్వం వస్తుందో చూద్దాం. బట్ కొన్ని అంశాలని వామపక్షాలు ఎట్లా అయితే స్ట్రాంగ్గా పట్టుకున్నాయో అట్లాగే దీది కూడా పట్టుకుంది. ఒక ఉద్యమం జరిగింది, ఆల్మోస్ట్ ఒక 34 ఏళ్ల పాటు ఉద్యమం జరిగింది బెంగాల్లో. ఏది హల్దియా పెట్రోకెమికల్స్ నుండి బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషన్ వరకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చేస్తోంది, బెంగాలీలను వేరు చేసి చూస్తోంది అన్నది ఢిల్లీ వర్సెస్ బెంగాల్. అంటే ఢిల్లీని బెంగాల్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయది, బెంగాలీలను వేరేలా చూస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి ఆ ప్రజల్లో అది నాటుకుపోయింది. అదే ఆయుధాన్ని మమతా బెనర్జీ చేపట్టింది. సో ఈ ఆయుధం ఇప్పటికీ అదే ఉందా? అండ్ బీజేపీ ఏం చేస్తుందంటే, బీజేపీ చేతిలో పెద్ద ఆయుధాలు ఏం కనిపించట్లేదు. చొరబాటుదారులు అంటోంది, అవినీతి అంటోంది, మహిళలకు భద్రత లేదంటోంది. బట్ వీటన్నింటిని మించి అక్కడ ఒక ఎమోషన్ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? దీది ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం అని రామారావు వచ్చినప్పుడు ఎలా స్పందించారో ప్రజలు రాజకీయంలోకి వచ్చినప్పుడు, లేదా తమిళనాడు హిందీని మన నెత్తిని రుద్దుతున్నారు అని చెప్పినప్పుడు డిఎంకేకి ఎలా ఓటు వేశారో, ఇప్పుడు ఈవిడకి కూడా అలాంటి ఇది ఉందండి. అంటే నా రాష్ట్రం, నేను, నా భాష, నా సంస్కృతి, ఇది వెళ్తోంది, బాగా తీసుకువెళ్తోంది. దీన్ని బ్రేక్ చేయడం అంత సులభం కాదండి. పట్టణాల్లో ఏమైనా చదువుకున్న వాళ్ళు ఓకే, ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి ఆలోచిస్తారేమో, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ స్వాభిమానం గురించి ఆలోచిస్తారండి. ఈ స్వాభిమానం అనేటువంటి విషయం, మన భాష, మన సంస్కృతి, ఎవరో వచ్చి మన మీద పెద్ద ఈ విషయాన్ని బాగా తీసుకెళ్తుంది. అయితే ఒక్కటే సందేహం ఏంటంటే, 2011 ఎన్నికలకు ముందు కూడా ఈ వామపక్షం ఓడిపోతుందనే అభిప్రాయం ఎప్పుడు కలగలేదండి ఎవరికి కూడా. అది నిజంగానే బాగా పనిచేస్తోందని కానీ, లేదా ప్రజలలోకి బాగా వెళ్ళింది, క్యాడర్ బాగా పనిచేస్తుంది, వాళ్ళకి ఓటు వేయించుకునే మెకానిజం ఉంది అనేటువంటి రిపోర్ట్సే అప్పుడు వచ్చాయి. కానీ ఒక్కసారిగా వామపక్షాన్ని ఎందుకు ప్రజలు హఠాత్తుగా వదిలేశారు, మరో రెండో అవకాశం ఇవ్వలేదు, మూడో ప్రయత్నంలో కూడా ఇవ్వలేదు, ఎందుకు అంత హఠాత్తుగా మార్పు వచ్చింది, వామపక్షాన్ని పూర్తిగా వదిలించుకొని తృణమూల కాంగ్రెస్ వైపు మళ్ళారు అనేటువంటిది ఇప్పటికీ కూడా అంతగా అంతుపట్టని విషయమేనండి. ఇప్పుడు కూడా బీజేపీ ఊహిస్తున్నటువంటిది అటువంటి మార్పుని. అంటే ఒక్కసారిగా దీదీని వదిలేస్తారు, ఇది బెంగాలీ ఆలోచన ధోరణి లేదా వాళ్ళ ప్రవర్తన ధోరణి కాబట్టి బెంగాలీలు ఈ 15 సంవత్సరాల తర్వాత ఆవిడని వదిలేసి మన వైపు వస్తారు అనేటువంటి నమ్మకంతో అది పనిచేస్తోందండి. సరే, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది. బెంగాలీ ప్రజలు టీఎంసీ కోటయ్యరు, దీదీ కోటేస్తారు, మమతా బెనర్జీ మొహం చూసి ఓటేస్తూ ఉంటారు. అండ్ గతం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ ఉండే గతంలో జ్యోతి బస్ విషయం అయితేనేమి, ఆ తర్వాత సాధారణ చెప్పులు స్లిప్పర్లు వేసుకొని ఒక కాటన్ చీర కట్టుకొని సాధారణ ప్రజలతో మమేకమై స్ట్రీట్ ర్యాలీలు తీస్తూ, సో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు, పెద్ద హంగు ఆర్భాటాలు ఏమి దీది దగ్గర కనిపించాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అమిత్ షా అన్నారు, మోడీ అంటున్నారు.
ఒకవేళ ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీది అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలోనే పశ్చిమ బెంగాల్కు ఢిల్లీ నేలేటువంటి అవకాశం వచ్చింది 1996లో. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 1996లో జ్యోతి బసు ప్రధాన అయ్యేటువంటి అవకాశం వచ్చింది, ఆఫర్ చేశారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్ల జ్యోతి బసు దానిలోంచి విత్డ్రా కావడం జరిగింది. సో ఇప్పుడు గనక దీదీ గెలిస్తే మళ్ళీ బెంగాలీ నుంచి ఒక సింబల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఈ సీన్ ఏమైనా చూడొచ్చా భవిష్యత్తులో? ఇప్పుడు దీదీ మాత్రం బెంగాలీకి మాత్రం అన్కంటెస్టెడ్ లీడర్ అండి. ఆవిడలాగా ఆ బెంగాలీ వాళ్ళకి మెప్పించగలిగిన లీడర్ లేడు. అయితే జ్యోతి బాస్కు ఉన్నటువంటి ఇమేజ్ కి మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఇమేజ్ కి చాలా తేడా ఉంది. సో జ్యోతి బాసు పెద్దగా సమస్యాత్మలు సృష్టించడం కానీ కన్ఫ్రంటేషన్ కానీ వెళ్ళేవాడు కాదు. సో అపోజిషన్ తో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. సో అంటే పూర్తిగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, ఒక ప్రజాస్వామ్యంలో ఎలా నడపాలో, ప్రతిపక్షము పాలకపక్షం ఎలా ఉండాలో ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ అనుకోవచ్చండి జ్యోతి బసు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ మమతా బెనర్జీలో లేదండి. అందుకే చూడండి, ఆవిడ ఎవరిని మెప్పించలేకపోతుంది. సరే బీజేపీ ప్రత్యర్థి, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ తనతో పాటు స్నేహితులుగా ఉన్నటువంటి లేదా రాజకీయ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆవిడని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. సో ఎవరు శరద్ పవార్ ఆవిడ పూర్తిగా అంగీకరించలేదు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించలేదు, లేదా డిఎంకేకి స్టాలిన్ వెళ్ళట్లేదు అక్కడికి. ఎవ్వరూ కూడా ఆవిడ వైపు ఎక్కడా కూడా మాటలు మాట్లాడలేదు. సరే స్టాలిన్ అంటే ఆయన గోల్లో ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన పొలిటికల్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వెళ్ళలేదు, లేదా ఆర్జేడీ వాళ్ళు వెళ్ళలేదు. సో మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఈ సమయంలో కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళి బెంగాల్లో ఎందుకు నిలబట్టలేదు? ఆవిడకి అండగా రాజకీయ ప్రచారానికి ఎందుకు వెళ్ళట్లేదు? కాబట్టి ఆవిడ ఎవరితో అయినా సరే ఒక కోపతాపాలతోనూ విసుగుతోనూ నేను చెప్పింది మాత్రమే విని తీరాలి అనేటువంటి మెంటాలిటీ మమతా బెనర్జీదండి. సో ఈ ఒక్క పర్సనల్ క్యారెక్టర్, అదర్వైజ్ నిజానికి ఆవిడ మీద ఎక్సెప్ట్ ఆ 2 స్కాండల్స్ తప్పించి, ఆ పోంజీ స్కాండల్స్, శారదా స్కాండల్ తప్పించి మిగతా విషయాల్లో పివి నరసింహారావు హయాంలో ఆ కేబినెట్ లో జరిగినటువంటి ఎపిసోడ్ మీరు అనేది కాదు, ఈవిడ మీద ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఒకసారి, పివి నరసింహారావు కాలంలో ఒకసారి ఉన్నాయండి. ఈ చిట్ ఫండ్ స్కామ్స్ ఉన్నాయి ఆవిడ మీద. సో అవి తప్పించి మిగతా పరంగా ఎక్కడా పెద్దగా స్కాండల్స్ లేవండి. అవినీతి అనేటువంటి విషయం మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో బెంగాల్లో కూడా అలానే ఉంది. అదనంగా ఆవిడ మీద ఉన్నటువంటి 2 ఫిర్యాదులు ఏమిటంటే, ఒకటి చొరబాటుదారులని ప్రోత్సహించి వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంటోంది అనేది ఒకటి. రెండోది ఈ అప్పుడు వచ్చినటువంటి అవి ఇంకా పూర్తిగా రానటువంటి, పూర్తిగా బయటపడనటువంటివి, పూర్తిగా తేలనటువంటివి. ఆ స్కాండల్ అయిపోయింది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాండల్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఆ ఫైనాన్షియల్ స్కాండల్స్ 2 మిగిలాయి. వాటిని పెద్దగా బెంగాలీ ఓటర్లు వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదండి. అవినీతి అనే అంశాన్ని బెంగాల్లో పెద్ద సీరియస్ అంశంగా తీసుకోవట్లేదు ఓటర్లు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఆవిడని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టడం అనేటువంటిది బీజేపీ చేసి, అంటే ఈవిడ కాదు, మీకు పనికి రాదు ఈవిడ, మేమైతే మీకు ఏదో ఇస్తాము అనేటువంటిది. సో ఇవ్వగలిగినవి ఏమిటి? మౌలిక సౌకర్యాలు ఇవ్వగలదండి. ఎందుకంటే కేంద్రం తలుచుకుంటే రహదారులు వాటిని విస్తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ చేస్తున్న పొరపాటల్లా కూడా ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులని ఆపకపోవటం అండి. ఆవిడ దాన్ని ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటుందా లేదా ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ కోసం వాడుకుంటుందా తెలియదు, కానీ అది మాత్రం ఆవిడ పొరపాటు చేస్తుందండి. అంటే వస్తున్నారనే విషయం తెలుసు, అయినా సరే నేను వాళ్ళ వైపే ఉంటాను, వాళ్ళకి అన్యాయం జరగనివ్వను అనేటువంటి. అంటే సార్ ఇదే అక్రమ వలసదారులు గతంలో పోయినసారి శాసనసభ ఎన్నికల్లో కూడా ఉన్నారు. ఈసారి సర్ప్రక్షాళనతోటి చాలా లక్షలాది ఓట్లను తీసేయడం జరిగింది. అక్కడ పాయింట్ ఏంటంటే, గతంలో కేవలం 1, 2, 3 స్థానాలు మాత్రమే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇది 2017లో 2016లో జస్ట్ విత్ ఇన్ ద 10 years ఆఫ్ స్పాన్లోనే 67 సీట్లకు 77 సీట్లకు వచ్చేసింది. సో జస్ట్ ఒక 10% ఓట్లు సాధిస్తే కనుక పోయినసారి అధికారంలోకి వచ్చేది. సో ఇప్పుడు అంటే వామపక్ష ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అవుతుంది. వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బేస్ ఏంటి? ఆ 10లో 5% వచ్చినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకొక పాయింట్ సార్, సువేంద్ర అధికారి టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మొన్న పోయినటువంటి హుమాయూన్ అనే వ్యక్తి
టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే. సో ఈమె నిగూఢం తెలుసు కాబట్టి వాళ్ళు ఆసారి మమతా బెనర్జీ మీద గెలిచారు. బట్ ఇప్పుడు దీది వ్యూహాలు కూడా మారిపోయి ఉంటాయి కదా. సో ఇప్పుడు బీజేపీకి ఎట్లాంటి వ్యూహాలు ఉండొచ్చు, ఎట్లా చూడొచ్చు? బీజేపీ చేస్తున్నటువంటి ప్రచార సరళి చూసినప్పుడు హిందూ ఓటు కన్సాలిడేషన్ జరుగుతోందండి బీజేపీకి అనుకూలంగా. అంటే మీ మీద ఈ ముస్లిం అక్రమ చొరబాటుదారుల పెత్తనం రాబోతుంది అనేటువంటి ప్రచారం మాత్రం చాలా వరకు ఫలిస్తోందండి. అంటే సరిహద్దు రాష్ట్రాల్లో, అంటే సరిహద్దు జిల్లాలలో ముస్లిం పాపులేషన్ అనూహ్యంగా పెరిగిందండి. ఈ గత 15-20 సంవత్సరాలు వామపక్షాలు ఉన్నప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరిగింది. ఎంతగా పెరిగింది అంటే అక్కడ నివసించేటువంటి హిందూ జనాభా భయపడేంత పరిస్థితిగా వచ్చిందండి. వాళ్ళ మాట చెల్లని పరిస్థితి అయిపోయింది, హింస పెరిగింది. సో దాని ప్రభావం అక్కడి వాళ్ళు అనుభవిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు అనుభవిస్తున్నారు. బట్ రేపో పాపో మీ పరిస్థితి కూడా ఇదే అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ మిగతా జిల్లాల్లో చేస్తోంది. కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి కుల అనేటువంటి ప్రభావం అక్కడ లేదండి, బెంగాల్లో లేదు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక డామినెంట్ కులాల రాజకీయాలు మాట్లాడతాం, కానీ బెంగాల్లో కుల రాజకీయాలు లేవు, మత రాజకీయం ఉంది. కాబట్టి ఈ మత రాజకీయం అనేటువంటిది బీజేపీకి అనుకూలంగా ఉందండి. కుల రాజకీయం ఉంటే మళ్ళీ చీలిపోయేవి హిందూ ఓట్లు. ఇప్పుడు అది కాకుండా మత రాజకీయమే కాబట్టి, అంటే హిందువులు అన్యాయం అయిపోతున్నారు బెంగాల్లో, దానికి కారణం మమతా బెనర్జీ పాలన అనేటువంటి అంశం తీసుకెళ్తున్నారు. కాబట్టి దీనివల్లే మొన్న అన్ని సీట్లు వచ్చాయండి 2021లో. ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది. సో ఇంకొక అప్పుడు గెలిచిన దానికన్నా 4-5% వస్తే, అంటే ఒక 20-30 సీట్లు కనుక వచ్చాయంటే బీజేపీకి దాదాపుగా దగ్గరలో ఉంటుంది. నేను కూడా ఇప్పటికీ ఆలోచిస్తుంది ఏమిటంటే, ఇప్పటికీ కూడా అంచనా వేస్తుంది ఏమిటంటే, చాలా తక్కువ మెజారిటీతో దీదీ మళ్ళీ వస్తుందేమో, కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఆవిడకి చాలా కష్టం అవుతుంది అనేటువంటిది నా అంచనా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. కంక్లూడ్. ఓకే, అలా కాకుండా అంటే బెంగాలీ 2011లో సిపిఎంని కమ్యూనిస్టులు వదిలేసినట్టుగా ఒక్కసారి పూర్తిగా మార్పు కోరుతూ కనుక వేసేస్తే, ఒకసారి బీజేపీ వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇబ్బంది, ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్, జాతీయ నాయకురాలు ఢిల్లీకి వెళ్ళాలి, అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. ఇక బీజేపీని పట్టుకోవడం కష్టం అవుతుంది ఒకవేళ బీజేపీ అక్కడ బాగా వేయగలిగితే. ఎలక్షన్ మిషన్ ఇక బీజేపీ ఆ తర్వాత చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బెంగాల్ చరిత్ర చూస్తే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు పైగా పాలించింది, వామపక్షాలు 34 ఏళ్ల పాటు పాలించాయి, మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు పాలించి అప్రతిహతంగా ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈసారి ఆ మాత్రం ఒక్క అడుగు వేస్తే కనుక ఇంకొక 15-20 ఏళ్ల పాటు పాలించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో బెంగాల్ చరిత్రలో ఏదైనా ఇట్లాగే ఉంటుంది రాజకీయం. బట్ మమతా బెనర్జీ గెలుపు మీద ధీమాతో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తామన్నటువంటి పట్టుదలతో ఉంది. బెంగాల్ ప్రజలు ఢిల్లీని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఈ ఎన్నికలు ఢిల్లీ వర్సెస్ పశ్చిమ బెంగాల్లా మారిపోయాయా? చూద్దాం ఎట్లాంటి రిజల్ట్ రాబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.